1 నుంచి 11 వచనాల వరకు మట్టల ఆదివారముగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత సోమవారం కనుక చూసినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 12 నుంచి 26 వరకు ఏ సన్నివేశాలైతే జరిగి ఉన్నాయో ఆ సన్నివేశాలని వ్రాయబడి ఉన్నాయి. అనగా సోమవార దినమున ఆయన ఆలయమునకు వెళ్ళుటకు బెతనీ నుంచి యెరూషలేముకు వెళ్తూ ఉన్న సమయంలో అంజూరపు చెట్టు అతనికి కనపడినప్పుడు ఆ అంజూరపు చెట్టు ఆకు దాల్చి ఉండగా ఏదైనా ఫలం ఉంటుందేమో అని చెప్పి లోపలికి దానిలో చూసినప్పుడు ఫలము లేకపోయినందువలన దానిని ఇంకెప్పుడు ఫలించకుండునుగాక అని ఆలయంలోకి వెళ్తాడు. ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఆలయము కూడా బలహీనముగా ఆత్మీయత లేని ఆలయముగా ఉన్నప్పుడు దాన్ని బట్టి ఆయన గద్దిస్తూ కొన్ని మాటలు మాట్లాడతాడు. వెనకకి వచ్చేటువంటి సమయంలో ఆ యొక్క సాయంకాల సమయంలో ఆ యొక్క అంజూరపు చెట్టు దేని గురించి అయితే ఆయన ప్రవచించాడో అది ఎండిపోయి శపింపబడినదిగా ఉంటుంది. అప్పుడు అతని శిష్యులు దాన్ని గుర్తు చేస్తూ అబ్బురపడినప్పుడు ఆయన ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్తాడు. అనగా ఆ యొక్క చెట్టు ఎండిపోవడానికి ఆయన ఏదో మాట మాట్లాడితే అది ఎండిపోవడం కాదు, కానీ ఆ యొక్క చెట్టు దేనికి సాదృశ్యమై ఉన్నది? లోపల ఆత్మీయత లేని సంఘానికి సాదృశ్యముగా ఉన్నది గనక అది ఎండిపోయినది. కాబట్టి మన జీవితాలలో ఆత్మీయత ఉండాలని కోరుకుంటూ ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆత్మీయతను మనం ఎదిగింప చేసుకోగలము అని ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను చెప్తాడు. ఆ తరువాత పక్క దినమును గనక చూస్తే చూడండి 11వ అధ్యాయము 27వ వచనము. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఏదైతే ఆ యొక్క సోమవార దినమున ఆ యొక్క ఫలించని శపింపబడిన చెట్టు ఆ యొక్క ఫలించని ఆత్మీయ ఆలయమైన తరువాత వెనక్కి తిరిగి బెతనీకి వెళ్ళిపోయాడు. రాత్రి రెస్ట్ తీసుకున్నాడు. పొద్దున్న రోజు మళ్ళా ఆలయమునకు వచ్చాడు. అనగా ఆయన ఈ 4 రోజులు ఆలయ ప్రాంగణంలో బోధిస్తూ ఉన్నాడనమాట. ఆలయ ప్రాంగణంలో బోధిస్తూ ఉన్న సమయంలో అంటే అక్కడ ఒక చిన్న స్థలంలో అక్కడికి వచ్చి ప్రజలు వింటూ ఉన్నారు. ఆ సమయంలో చూడండి, వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయములో తిరుగుచూనుండగా ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన యొద్దకు వచ్చి. ఈ యొక్క 11వ అధ్యాయము 12వ అధ్యాయం అంతా కూడా ఇప్పుడు ఈ చదివిన 27వ వచనం నుంచి ఆఖరి వరకు ఏం చూపిస్తాడు అంటే ఆ యొక్క ఆలయాన్ని యూదా మతమును ఎవరైతే అగ్రగణ్యులుగా ఉండి ప్రధానులుగా ఉండి నడుపుతూ ఉన్నారో వారందరితో ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి. 11వ అధ్యాయము 27వ వచనంలో ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను. ఓకే, 12వ అధ్యాయము 13వ వచనం. వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని పరిసయ్యులను హెరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. 12వ అధ్యాయము 18వ వచనం. పునరుద్ధానము లేదని చెప్పడి సద్దుకయ్యులు అతని యొద్దకు వచ్చి. 12వ అధ్యాయము 28వ వచనం. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం వచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని. అనగా ఎప్పుడైతే ఆయన ఆలయ ప్రాంగణము యొక్క ఆత్మీయత సరిగ్గా లేదు అని ఆయన బోధించినప్పుడు ఆయనకు వెనుకకు ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. వెనకకు ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో ఉన్న ఒక 5 ఉదంతాలలో ఎవరైతే యూదామతమునకు ఘనులు ప్రముఖులు ఉన్నారో, దైవభక్తి కలిగిన వారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు ఉన్నారు, దాన్ని బోధించేవారు ఉన్నారు, ఆలయ ప్రాంగణంలో యాజకులుగా ప్రధాన యాజకులుగా ఉండేటువంటి సద్దుకీయుల సెక్టు, వాక్యాన్ని ఇతరులకు బోధించేటువంటి శాస్త్రులు, అతి నిష్ఠాగరిష్టముగా ఉండేటువంటి పరిసయ్యులు, ఆ తర్వాత హెరోదీయులు. అనగా ఆ హెరోదు రాజు ఆనాడు రాజ్యం ఏలుతూ ఉన్నాడు కనుక అతనితో నున్నవారు అగ్రగణ్యులుగా నుండేవారు, అతని కుటుంబము వారు. కాబట్టి ఎప్పుడైతే ఆయన యూదా మతమును ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న దేవునిని ఆరాధించే స్థలమైన ఆలయమును గురించి ఆయన మాట్లాడతాడో ఆయనకు వెరకు స్పందన ప్రారంభమవుతుంది. ఆయన గురించి మాట్లాడడము, ఆయనతో తర్కించడము ప్రారంభిస్తారు. కాబట్టి ఆ సమయంలో ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే 11వ అధ్యాయము 27వ వచనం నుంచి 12వ అధ్యాయం అంతా కూడా
వారు ప్రశ్నించిన దానికి ఆయన తిరిగి ప్రశ్నలతో వారికి ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. క్వశ్చన్స్ ఆర్ ద ఆన్సర్స్ అన్నట్లుగా క్వశ్చన్కి తిరిగి మరలా ఆయన క్వశ్చన్ వేస్తూ వారితో తర్కిస్తూ ఆయన ఎందువలన ఈ విధముగా ఆలయం గురించి మాట్లాడుతున్నాడో దాన్ని చెప్పడము ప్రారంభిస్తూ ఉన్నాడు. దీనిలో 5 దీనిలో కూడా ఏంటంటే వారు అడిగేటువంటి ప్రశ్నలలో ఎయిదర్ వారికి తెలిసి తెలియనితనము అజ్ఞానమన్నా ఉండడము, లేకపోతే వేషధారణ ఉండడము గమనిస్తాం మనం అన్ని ప్రశ్నల్లో. అనగా ఈ 5 ఉదంతాల్లో వారు ప్రశ్నించేటప్పుడు ఒకటి వారికి కొంత తెలిసి తెలియని తనము, కొంత వారి యొక్క వేషధారణ, వాటితో ఆయనను ప్రశ్నిస్తూ ఉన్న సమయంలో ఈ 5 ఉదంతాల ద్వారా ఆయన తిరిగి వారితో మాట్లాడుతూ తను వారి యొక్క వాదనలు ఏ విధముగా తప్పు, ఏ విధముగా దేవుడు ఆరాధించాలని కోరుకుంటున్నాడు అనే దాన్ని దేవుని నుంచి ఆయన బోధించడం ప్రారంభిస్తాడు. ఆ నేపథ్యంలో చూడండి, మొట్టమొదటి ఇది క్వశ్చన్ ఆఫ్ అథారిటీ. ఆయన యొక్క అధికారాన్ని ప్రశ్నిస్తారు. నువ్వు ఆలయాన్ని సరిదిద్దేదానికి నీవెవరు, నీకే హక్కు ఉన్నది, ఎందుకని చూడండి. ప్రధాన యాజకులను 27వ వచనం, ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఎవరు? యాజకులే ఆ యొక్క ఆలయాన్ని చూసుకునేటువంటి వారు. ఈ ప్రధాన యాజకులు వారి కింద ఉండేటువంటి వారు. కాబట్టి వారందరూ గుమిగుడి, శాస్త్రులు పెద్దలు అందరూ కలిసి ఆయనతో మాట్లాడుతున్నారు. వారి యొక్క ప్రశ్న ఏంటి చూడండి, 28వ వచనం, నీవు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నావు? ఏ కార్యములు? ఆయన యొక్క ఆలయంలోకి చొరబడి ఆ యొక్క తాళ్లతో కొరడాగా పేని వారిని అందరినీ కొట్టి తరిమి, నా యొక్క ఆలయము ప్రార్థనా మందిరమై ఉండగా, అన్యజనులు ఆరాధించేటువంటి ప్రార్థనా మందిరమై ఉండగా మీరు దొంగల గుహగా చేస్తారా అన్నప్పుడు న్యాచురల్గా కోపం వస్తుంది. ఎందుకంటే వారు ఆలయాన్ని వారికి తెలిసిన రీతిలో వారు నడుపుతూ ఉన్న సమయంలో ఆయన వారి మీద అటాక్ చేసినప్పుడు వారికి కోపం వస్తుంది. కోపం వచ్చి ఆయనతో స్పందిస్తారు. ఆ స్పందించినప్పుడు వారు అడుగుతున్న మాటలు చూడండి, నీవు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ అధికారము నీకు ఎవడిచ్చనని అడిగిరి. కాబట్టి ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ అథారిటీ. హూ ఆర్ యూ టు క్లెన్స్ ద టెంపుల్? హూ ఆర్ యూ టు టాక్ ఇన్ ద టెంపుల్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్? అందుకు యేసు వారిని ప్రశ్నకు తిరిగి ప్రశ్న వేస్తున్నాడు. అందుకు యేసు, నేనును మిమ్మును ఒక మాట అడిగెదను, నాకు ఉత్తరమియుడి, అప్పుడు నేను ఏ అధికారము వలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును అని అనెను. ప్రశ్నకు ఒక్కొక్కసారి ప్రశ్నకు ప్రశ్నే జవాబు అనమాట. ఎందుకు అనగా ఆయన ఉపమానాలు కానీ ఆయన ప్రశ్నలు కానీ మనలాగా మోనోలాగ్ బోధ ఉండదు. అంటే ఇక్కడ నిలబడుకొని మాట్లాడుతూ ఉంటే కొంతసేపు మనం వినగలిగినట్టు, ఆ తర్వాత వినలేకపోతే మన మైండ్స్ వాండర్ అయిపోయేటట్టు, ఇంట్రెస్ట్ కలిగిస్తే ఉంటుంది, అలా అవుతుంది. కానీ మనం డైలాగ్లో ఉన్నప్పుడు, ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఎప్పుడైతే ఒక ప్రశ్నకి ఇంకొక ప్రశ్న వేస్తాడో ఆ ప్రశ్నకి జవాబు ఇవ్వడానికి వారు ఆలోచించుకోవడానికి ప్రారంభించాల. ఇక్కడైతే నేను మాట్లాడుతూ ఉంటాను, కాసేపు మీ స్పాన్ ఆఫ్ అటెన్షన్ ఉంటుంది, కాసేపు పోతుంది, అండ్ రకరకాల కారణాలుగా వినలేము, లోపలికి వెళ్ళలేకపోవచ్చు. ఆయనను మాట్లాడినప్పుడు ఆయన డైలాగ్ ద్వారా వారి ప్రశ్నతో సమాధానం చెప్తూ ఉన్నప్పుడు ఆ ప్రశ్న ద్వారా వారిని ఆలోచింపజేస్తూ ఉన్నాడు. వారు దానికి జవాబు ఇవ్వాలి అంటే ఆలోచించాలి. ఆలోచించి వారు ఇచ్చిన జవాబులో ఒకవేళ వారు కనుక జవాబు ఇవ్వలేకపోయారు అనుకోండి, సరైన జవాబు వారికే తెలిసిపోతుంది. వారు అడిగిన ప్రశ్నకి జవాబు వారు జవాబు ఇవ్వకపోవడం వల్లనే వారికి తెలిసిపోతుంది. ఒకవేళ జవాబు కనుక వారు ఇచ్చారు అనుకోండి, ఆయన దానిలో నుంచి ఎన్లైటన్మెంట్ ఇవ్వడానికి వెళ్తూ ఉన్నాడు, అంటే నెక్స్ట్ స్టేజ్కి తీసుకువెళ్ళడానికి వెళ్తూ ఉన్నాడు. అప్పుడు నేను ఏ అధికారము వలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా, మనుష్యుల నుండి కలిగినదా? బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చాడు, అందరినీ కూడా మారు మనసు పొందుడు, ఏదైతే యేసు ప్రభు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడు అని బోధించి ఉన్నాడో ఆయన బోధ ఏంటి? పరలోక రాజ్యం సమీపిస్తున్నది, మారు మనసు పొందుడి. ఎందుకని? రానున్న పరలోక రాజ్యమును ప్రకటించేటువంటి ప్రభువు లోపలికి వస్తూ ఉన్నాడు గనక మీరు మారు మనస్సు కలిగి ఆయనను మీరు మీ హృదయాల్లోకి స్వీకరించండి. నేనిచ్చేటువంటి బాప్తిజమము మనుషులు ఇచ్చేటువంటి బాప్తిజముగా నీటి బాప్తిజం మాత్రమే అయి ఉంటుంది. రానున్న ప్రభువును మీరు గనక అంగీకరిస్తే, మారు మనస్సు కలిగి ఆయన పరలోక రాజ్యాన్ని మీరు ఒప్పుకుంటే, ఆయన పరిశుద్ధాత్మతో మిమ్మల్ని
అను అగ్నితో మిమ్మల్ని బాప్తిజమము ఇస్తాడు అనేటువంటి బోధ చెప్తూ ఉంటాడు. ఆ బోధ చెప్తూ ఉన్నప్పుడు ఈ పరిసయ్యులు సద్దుకయ్యులు చాలామంది ఆయన దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? ఆయన వారిని బాప్తిజమం ఇచ్చి యోహాను వారి ప్రవర్తనను చెక్ చేసుకోమంటాడు. అనగా, సర్పసంతానమా నా దగ్గరికి వస్తున్నారు, ఎవరు మీకు చెప్పారు గనక భయపడి నా దగ్గరికి వస్తున్నారు, మీ ప్రవర్తనను గనక మార్చుకోకపోతే బాప్తిజమమునకు ఉపయోగం ఏమున్నది అని వారికి బోధిస్తాడు. అప్పుడు వారు స్పందించినప్పుడు వారితో అన్నమాట ఏంటంటే, ఈ యొక్క మీరు అబ్రహాము సంతానం అని చెప్పి మీరు ఈ యొక్క బాప్తిజమముకు పాలిభాగస్తులు అవుతారు అని మీరు అనుకుంటే, మారు మనస్సు లేకుండా ప్రవర్తనలో పరివర్తన లేకుండా ఈ బాప్తిజమం తీసుకున్న ప్రయోజనము లేదు. అబ్రహాము పిల్లలు అని మీరు చెప్పుకున్నందువలన ప్రయోజనము లేదు. దేవుడు తను తలుచుకుంటే ఈ రాళ్లలో నుంచి ఆయన ఈ దినము పిల్లలను పుట్టించగలడు అంటాడు. అనగా, ఎవరైతే అబ్రహాము పిల్లలు అని చెప్పుకునేవారు ఆ మారు మనసుకు తగిన ప్రవర్తన పరివర్తన లేనప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఏదైతే యూదులకు ఈ యొక్క విశేష జ్ఞానం ఇచ్చి దేవుడు తనను తాను బయలుపరుచుకున్న దాన్ని వారు దాన్ని తమ జీవితంలో ప్రవర్తన ద్వారా సరిదిద్దుకొని మంచి పరివర్తనతో రాకపోతే ఆ యొక్క సువార్తను ఆయన బయటికి తీసుకువెళ్తాను అనే దానికి నిదర్శనం అన్నమాట. అంటే ఈ యొక్క అబ్రహాము సంతానము అని మీరు అనుకుంటున్నారు, కానీ దేవుడు ఈ రాళ్లలో నుంచి తన సంతానమును లేపుకోగలడు అన్నప్పుడు, ఎప్పుడైతే మనము బాప్తిజమం ఇచ్చి యోహాను బోధ కానీ యేసు బోధ కానీ మనం స్వీకరించకుండా తృణీకరిస్తామో ఆ సువార్త మన పక్కనున్న వాడికి వెళ్ళిపోతుంది. అలాగనే ఒకనాడు యూదులు తృణీకరించినప్పుడు మన దగ్గరికి వచ్చినది. అలాగనే ఈరోజు మనము క్రైస్తవులుగా ఉన్నవారము మన జీవితాలలో ఈ సువార్తను మన జీవితాలకు అన్వయించుకొని మన ప్రవర్తనలు మార్చుకొని పరివర్తన కలిగి పరిశుద్ధముగా గనక జీవించకుండా ఉంటే ఆయన పక్కా వీటికి వెళ్ళిపోతాడు. అలాగే మన దేశంలో కూడా గనక గమనించినట్లయితే సువార్త మొదట వచ్చినప్పుడు సువార్థికులు ఆ యొక్క యూరోప్ నుంచి వెస్ట్ నుంచి వారు వచ్చిన వారు అగ్రగణ్యులైన వారు ఇక్కడ కులాల మీద ఆధారపడి ఉంటుందని అగ్రగణ్యుల వారి దగ్గరికి వెళ్తే వారు గనక దేవుణ్ణి నమ్ముకుంటే వారి మాట చెల్లుతుంది గనక ఆ కుల వ్యవస్థలో వారు గనక నమ్ముకుంటే వీరందరూ కూడా ఆటోమేటిక్గా వారి దగ్గర పనిచేస్తున్నారు, కింద వృత్తులలో ఉన్నవారు కులాల వారు వచ్చేస్తారని తోమా సమయం నుంచి కూడా ఆ యొక్క అగ్రగణ్యులకు బోధించడం ప్రారంభించారు. అలాగనే అది కొంతవరకు ఫలించింది, కానీ వారు అనుకుంటున్న రీతిగా విస్తరించలేదు. అది అనగా అతను నమ్ముకుంటే కిందవాడు తన ఇంట్లో పనిచేసేవాడు నమ్ముకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పైనవాడు అది తన దగ్గరే ఉంచేసుకొని కిందవాడికి పోనివని ప్రమాదము కూడా ఉన్నది అని. అది మొట్టమొదటి దాని ఏమంటారు శతాబ్దంలో వచ్చిన తోమానే కానివ్వండి, ఆ తర్వాత రోమన్ క్యాథలిక్ దీనిలో ఆ యొక్క 15వ శతాబ్దంలో క్రీస్తు శకము 15వ శతాబ్దంలో డీనోబ్లే అని కొంతమంది వస్తారు. వారు కూడా ఇదే రకముగా ప్రవర్తించారు. అనగా ఈ యొక్క ఇండియాను చూసి క్యాస్ట్ సిస్టమ్ ప్రకారము ఉన్నత అగ్రకులాలకు గనక మనము వాక్యమును బోధిస్తే అగ్రకులాల వారు దీన్ని తీసుకున్నప్పుడు వారి ఇన్ఫ్లుయెన్స్ ఈ యొక్క బలహీనమైన వర్గాల మీద ఉన్నది కనుక వారి బోధను వీరు ఆటోమేటిక్గా అంగీకరిస్తారు. ఎందుకంటే ఆ వ్యవస్థలో అలాగన సబ్మిషన్ ఉన్నది అని భావించి చెప్పడం ప్రారంభించారు. కానీ రక్షణ కొంతవరకే ఉండేది, ఎక్కువ విస్తరించలేదు. అప్పుడు డీనోబ్లే అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు అంటే, పొద్దునేమో ఆ యొక్క బ్రాహ్మలు ఏదైతే ముడి వేసుకుంటారో ఆ ముడి వేసుకొని వెళ్ళి చెప్పేవాడు. రాత్రి సమయాన ఆ యొక్క అగ్రస్థానంలో ఉన్న యొక్క బ్రాహ్మలకు భయపడి రాత్రి వేళ ముసుగు వేసుకొని వెళ్ళి పేటలకు వెళ్ళి ఆయన సువార్త బోధించడం ప్రారంభించాడు. అనగా ఏమి జరుగుతున్నది? దేవుడు ఆనాటి యూదులకు తనను తాను బయలుపరుచుకున్నప్పుడు వారు తృణీకరించినప్పుడు అది వేరే వారికి వెళ్ళడము ప్రారంభించింది. అలాగనే ప్రతి దేశంలో ఎప్పుడెప్పుడైతే దేవుడు ఒక దేశమునకు ప్రవేశించి అక్కడ మాట్లాడుతాడో అక్కడ గనక ఆ పని జరగకపోతే ఆయన ఇంకొక దేశాన్ని చూసుకోవడము, ఒకవేళ ఆయన అగ్రగణ్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు గనక అంగీకరించినప్పుడు ఆయన ఇంకొకరి దగ్గరికి వెళ్ళినట్లుగానే ఈ దినము యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రకారం ప్రభువు ఎవరి దగ్గరికి మొదట వస్తాడు? తన వారి దగ్గరికి వస్తాడు. కానీ తన వారే తనను తెలుసుకొనలేదు, తన వారే తనను అంగీకరించలేదు అన్న మాటలు మాట్లాడతాడు. కాబట్టి ఎంతమంది అయితే ఆయనను అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చెను. ఇది మానవుని వలన జరిగినది కాదు, తల్లిదండ్రుల ప్రేమను ఇచ్ఛను బట్టి జరిగినది కాదు, దేవుని ఇచ్ఛ వలన జరిగినది అని చెప్తాడు. అనగా
యేసు ప్రభు తనను తాను ప్రకటించుకున్న సమయంలో దేవుడు యేసు ప్రభు సువార్తను పంపించినప్పుడు ఆ సువార్త మొట్టమొదటగా ఆయన కొంతమందికి చేరాలి అనుకుంటాడు. అది వారి ప్రివిలేజ్. ఆయన గ్రేస్ని బట్టి అది ప్రివిలేజ్. ఆ ప్రివిలేజ్ని కనుక ఉపయోగించుకోకపోతే అది పక్కకు వెళ్ళిపోతుంది. అలాగనే ఈ దినాలలో సంఘాలలో కూడిన మనము గుర్తుపెట్టుకోవలసినది ఏంటంటే, ప్రభువు మనలను, మన కుటుంబాలని, మన పిల్లలను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి ఉంటాడు. అనగా He has given us the grace and the privilege for our children to know from an younger age. చిన్నప్పటి నుంచే కూడా క్రీస్తు నుంచి తెలుసుకోవడానికి ఆయన ఒక అవకాశాన్ని ఇస్తాడు. దానివలన సమస్య ఏంటి అని మనం కనుక గమనించినట్లయితే, ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అని కానీ, అనగా అతి సన్నిహితంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని మనం గౌరవించము, ఆ వ్యక్తి యొక్క విలువ తెలుసుకోము అన్న రీతిగా చాలాసార్లు క్రైస్తవ జనాంగములోకి, క్రైస్తవ కుటుంబములోకి దేవుని సువార్త ఉన్నప్పుడు, తల్లిదండ్రులు నమ్ముకొని ఉన్నప్పుడు, ఆ బిడ్డలు చిన్నతనము నుంచి కూడా తాము ఆల్రెడీ తెలిసి తెలియకనే సండే స్కూల్కి వెళ్తున్నాము గనక, యూత్ మీటింగులకు వెళ్తున్నాము గనక, తల్లిదండ్రులతో ఆదివారం సంఘానికి వెళ్తున్నాము గనక మనము క్రైస్తవులమే అనుకునేటువంటి ప్రమాదము ఉన్నది. కాబట్టి ఎప్పటికప్పుడు ఏ తరమునకు ఆ తరము, ఆ తల్లిదండ్రులు ఎవరు క్రైస్తవులైనా కూడా వారి యొక్క బిడ్డలు వ్యక్తిగతముగా దేవుణ్ణి తెలుసుకోవాలి అనేది మనం గ్రహిస్తూ, ప్రోత్సహిస్తూ, ప్రేరేపిస్తూ వారిని నడిపిస్తూ ఉంటాం రక్షణ అనుభవంలోకి. తల్లిదండ్రులు ప్రార్థన చేసి నడిపిస్తారు. సంఘములో ఉన్న పాస్టరే కానీ, పెద్దలే కానీ వారిని నడిపించడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది ప్రివిలేజ్ అయితే, ఈ ప్రమాదం ఇదైతే, అందుకనే ఏమవుతుంది, అది బయటకు వెళ్ళినప్పుడు బయట నుంచి వచ్చిన వారి యొక్క రక్షణను మనము ప్రస్ఫుటంగా గమనించగలం. అనగా అంతవరకు ప్రభువుని తెలుసుకోకుండా వేరే మతాలలో, కులాలలో ఉండి ప్రభువుని తెలుసుకొని లోపలికి వచ్చినప్పుడు మొట్టమొదటి తరము క్రైస్తవులుగా వారిలో ఉండేటువంటి వాడి వేడి చాలా ప్రస్ఫుటంగా కనపడుతుంది. అనగా క్రైస్తవ కుటుంబాల్లో వేడి వాడి ఉండదని కాదు, కానీ బయట నుంచి వచ్చిన వారు తెలుసుకునేది ప్రస్ఫుటముగా మనకు కనపడుతుంది. ఎందుకంటే ఆ ఫస్ట్ జనరేషన్ వామ్త్, ఆ ఫస్ట్ జనరేషన్ ఫైర్ వేరేగా ఉంటుంది. కాబట్టి ఇవి మనం గుర్తెరిగి, బాప్తిజమం ఇచ్చి యోహాను మలాకి గ్రంథం ఆఖరి వచనంలో కనుక చదివినట్లయితే 4వ అధ్యాయంలో, నేను ఇదిగో నా ప్రవక్తను మీ మధ్యనకు పంపించుదును, ఆయన రాబోతున్న ప్రభువును ఆవిష్కరించి మీకు పరిచయం చేయను అని చెప్తాడు. కాబట్టి బాప్తిజమం ఇచ్చు యోహాను ఎప్పుడైతే ఈ సువార్తను తీసుకొని ప్రభువు రాబోతూ ఉన్నాడు, ఒక బాప్తిజమము, నీటి బాప్తిజమము నేను ఇస్తున్నాను, పరిశుద్ధాత్మ బాప్తిజమము ప్రభు ఇస్తాడు అని చెప్పి ఆయన బోధిస్తూ ఉన్న సమయంలో ఈ పరిసయ్యులైన వారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా, వీరు ఆల్రెడీ అగ్రగణ్యులుగా ఉన్నవారు, ఆల్రెడీ ప్రభువును అంటే దేవుణ్ణి తెలుసుకొని ఉన్నవారు. కానీ వారు నెక్స్ట్ ఎన్లైటన్మెంట్కి వెళ్ళేటువంటి స్థితిలో వారు లేరు. ఓల్డ్ టెస్టమెంట్ నుంచి, ఓల్డ్ కవెనెంట్ నుంచి న్యూ కవెనెంట్కి, న్యూ టెస్టమెంట్కి వచ్చేదానికి వారి హృదయాలు సిద్ధపరచుకోలేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మన జ్ఞానము, ఒక్కొక్కసారి మనలో స్ట్రెంగ్స్ ఏవైతే బలాలుగా ఉంటాయో అది మన బలహీనతలుగా పరిగణిస్తాయి. ఒక చదువుకోనివాడు, మన పితరుల్లోనే కనుక గమనించాము అంటే విశ్వాసము, ఆనాటి వారికి ఈ రోజులాగా మనం ఎంత తర్కించి, ఎంత థియలాజికల్ బోధ ఏమీ లేదు. ఆనాటి దొరలు వచ్చి మాట్లాడినప్పుడు కానీ, ఆ తర్వాత వారి పాస్టర్లను వాళ్ళు నడిపించిన రీతిలో చిన్న చిన్న ఉపమానాలు, చిన్న చిన్నవి చెప్పేవారు. వారికి చెప్పేదేంటి, ఒక వాక్యాన్ని చెప్పేవారు. ఆ వాక్యము నేర్చుకొని ఆ వాక్యంలో, ఇదిగో నాన్న తాగకూడదనుంది, ఇదిగో నాన్న చుట్టగాల్చకూడదనుంది, ఇదిగో నాన్న పలానా చోటకు వెళ్ళకూడదని ఉన్నది, 2 భార్యలు ఉండకూడదు. ఇటువంటి చిన్న చిన్న బోధలు, వారికి చిన్న బోధలు కాదు, బోధలు పెద్దవే, కానీ అమాయకమైన హృదయాల్లో చిన్నవి వారిలో నాటినప్పుడు వారికి ఎక్కువ బైబిల్ మనంతట విస్తారముగా తెలియకపోయినప్పటికీ ఆ తెలిసిన వాక్యానికి వారు విధేయత చూపినందువలన వారు ఆశీర్వదింపబడ్డారు. ఆ పితరుల జనాంగం నుంచి వచ్చిన బిడ్డలుగా మనం ఈ దినము ఆ యొక్క ప్రివిలేజ్, ఆ యొక్క ప్రత్యేక అనుకూలత మనం కలిగి ఉన్నాము క్రైస్తవులుగా. అదే రీతిగా ఈ బాప్తిజమం వచ్చి యోహాను వచ్చినప్పుడు వీరు ఆయనను అంగీకరించలేదు. కాబట్టి అంగీకరించలేకపోయినప్పుడు ఈయన వారిని ఏమడుగుతున్నాడంటే, మీరు ఎందుకు అంగీకరించలేదు అని అడుగుతున్నాడు. వారు ఈయనకు ముడిపెట్టాలని వచ్చారు. అనగా ఏ అధికారంతో నీవు ఈ ఆలయంలో ఈ పనులు చేస్తావని ఆయనను వారు అడిగినప్పుడు వారిని ఆయన ఏమడుగుతున్నాడంటే, మీరు బాప్తిజం ఇచ్చి యోహాన్ని ఏ విధముగా చూశారు, ఆయన బాప్తిజమమును ఏ విధముగా చూశారు, అది పరలోకము నుంచి వచ్చిన బాప్తిజమని మీరు చూశారా, మనుషుల నుంచి వచ్చిన బాప్తిజమని మీరు చూశారా అని అడిగాడు. అనగా ఆ సమాధానము నుంచి
అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో ఆన్సర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకని? బాప్తిజం ఇచ్చి యోహాను బోధించిన బోధ ఏంటి? ఒకటి, నేను నీటి బాప్తిజమం ఇస్తున్నానని బోధించాడు. నా తర్వాత పరిశుద్ధాత్మతో బాప్తిజం ఇచ్చేవాడు వస్తున్నాడు అన్నాడు. ఆయన చెప్పులు వారలు కూడా నేను విప్పలేను, తాకలేను, ఆయన పాద ధూళిని కూడా నేను చేతిలో పట్టుకోలేను అని ఆయన బోధించాడు కనుక బాప్తిజం ఇచ్చి యోహాను బోధన విన్నవారు బాప్తిజం ఇచ్చి యోహాను బోధను అంగీకరించి ఉంటే ఒక అందువలన అంగీకరించి ఉండాలా, తిరస్కరించి ఉంటే ఒక అందువలన తిరస్కరించి ఉండాలా. కాబట్టి వారిని ఏమడుగుతున్నాడంటే, బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క చూడండి, యోహాను ఇచ్చిన బాప్తిజమము పరలోకము నుండి కలిగినదా, మనుష్యుల నుండి కలిగినదా? అంటే ఈజ్ ద అథారిటీ డిరైవ్డ్ ఫ్రమ్ the John the Baptist, did he derive the authority from God or from men? అది దేవుని నుంచి వచ్చినదా, మనుష్యుల నుంచి వచ్చిందా? దేవుని నుంచి వచ్చింది అన్నారనుకో, మరి దేవుని మాటకు మీరు ఎందుకు విధేయత చూపలేదు? మనుష్యుల నుంచి వచ్చింది అన్నారనుకో, ఓకే, మీరు మానవ పరంగా ఇహలోక పరంగా ప్రవర్తిస్తున్నారు, ఓకే, దట్ క్వశ్చన్ మీకే అర్థమైపోతుంది. ఇంకా అధికారం ఎక్కడి నుంచి వచ్చిందని నన్ను అడిగే ఇది మీకు లేదు. ఎందుకని? మీరు దేవుని యొక్క అధికారాన్ని కాకుండా ఇది మానవ అధికారము అనుకుంటున్నారు కనుక ఈ లోకంలో ఉండేది నేను మీతో మాట్లాడేదేమీ అవసరం లేదు. చూడండి వాళ్ళు ఏమంటున్నారు, యోహాను ఇచ్చిన బాప్తిజమము పరలోకము నుండి కలిగినదా, మనుష్యుల నుండి కలిగినదా? నాకు ఉత్తరమియ్యుడని చెప్పెను. అందుకు వారు, మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల ఆయన, అలాగైతే మీరు ఎందుకని అతనిని నమ్మలేదని అడుగును. మనుష్యుల వలన కలిగినదని చెప్పుదుమా అని తమలో తాము ఆలోచించుకొనిరి. కానీ అందరూ యోహాను నిజముగా ప్రవక్త అని ఎంచిరి గనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారము వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అది నేను మీతో చెప్పను అని అనెను. ఒకవేళ కనుక వాళ్ళు ఇది దేవుని నుంచి వచ్చినది అన్నారనుకోండి, వారు ఏం చేస్తూ ఉన్నారు? దే ఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ గాడ్, దే ఆర్ షోయింగ్ డిసొబీడియన్స్ టు గాడ్స్ వర్డ్. దేవునికి విధేయత చూపట్లేదు. ఒకవేళ మనుషుల నుంచి వచ్చింది అన్నారనుకోండి, వాళ్ళు మనుషులకు భయపడుతున్నారు. ఎందుకని? యోహానును ప్రవక్త అని ఒప్పుకోకపోతే మనుషులు కొడతారు, మనుషులు తిడతారు, లేకపోతే మనుషులు దాన్ని ఏమంటారు, విమర్శిస్తారు. మనుషులు వారిని ఏమీ క్రైస్తవుడు అయ్యా నువ్వు అన్నట్టుగా, ఏం భక్తుడు అయ్యా, ఏం పాస్టర్ అయ్యా, నీకేం అర్థమైందయ్యా అంటారు. అర్థమైంది కదా? అలాగున ఆ మీమాంసలో పడ్డారు. లూకాసు వార్త 12వ అధ్యాయము 5వ వచనము 9వ వచనము మొన్న కూడా ధ్యానించాము, ఒకసారి చూడండి. దానిలో ఏమంటున్నాడు? వీరు ఎవరికి భయపడ్డారు అంటున్నాడు? మనుష్యులకు భయపడ్డారు అంటున్నాడు. వాళ్ళ హృదయములో ఏమో అది మనుషుల నుంచి వచ్చిన బాప్తిజమం అనుకుంటున్నారు. కానీ మనుషులకే భయపడి ఆ మాట మాట్లాడితే మనం ఇరుక్కుపోతామని మాట్లాడట్లేదు. అందుకని దేవుడు ఏమంటున్నాడు చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 5వ వచనం, ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును, చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. కాబట్టి మనుష్యులకు భయపడకండి, దేవునికి భయపడండి అని నేర్పిస్తున్నాడు. 9వ వచనం చూడండి, మనుష్యుల ఎదుట నన్ను ఎరుగనను వానిని నేనును ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. నేను ఎరుగను అని చెప్పినప్పుడు దేవదూతల ఎదుట నేను ఎరుగునని చెప్పుదును. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? బాప్తిజం ఇచ్చి యోహాన్ని ఎరగనంటున్నప్పుడు ఇంకా ప్రభువును ఎరగను అంటున్నట్టుగానే. ఎందుకని? బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క ప్రీచింగ్లోనే ఏమి దాగి ఉన్నది? దైవ కుమారుడు ప్రభువు అని దాగి ఉన్నది. వీరు బాప్తిజం ఇచ్చి యోహాన్నే ఒప్పుకోలేకపోతే ప్రభువు కుమారుడిని ఆటోమేటిక్గా తృణీకరిస్తున్నట్టు. కాబట్టి ప్రభువు దేవుని కుమారుడని వారు ఒప్పుకోవలసి ఉంటుంది. కాబట్టి వారి యొక్క దీనిలోనే వారు పడి ఆ అథారిటీ ఎక్కడి నుంచి వచ్చింది అని వారికి అర్థమవుతూ ఉంటుంది. కానీ దాన్ని ఒప్పుకుంటే వారికి సమస్య వస్తుంది కనుక మిన్నకొండిపోతారు. అప్పుడే చూడండి ఆ యొక్క మార్కు సువార్తలోకి తిరిగి రండి. అందుకని ఆయన 12వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలలో ఆయన ఒక ద్రాక్ష తోట గురించి మాట్లాడతాడు. తనకు ఒక ద్రాక్ష తోట ఉండింది. ఆ ద్రాక్ష తోటను కౌలుకి ఇచ్చారు. కౌలుకి ఇచ్చినప్పుడు వారి నుంచి పంట ఆశించాడు. ఆ పంట ఆశించినప్పుడు ఆయన తన ప్రవక్తలను, బోధకులను పంపించాడు.
ఒక ప్రవక్తని కొట్టారు, ఒక ప్రవక్తని చంపారు, ఒక ప్రవక్తని ఇలాగ చేశారు అని చెప్తాడు. ఆఖరికి ఎవరిని పంపించారు అంటాడు? తన కుమారుడినే పంపించారు. వాళ్ళందరూ కలిసి ఏం ప్లాన్ చేసుకున్నారంట? ఇంతవరకు వచ్చిందంతా కూడా ఈ యొక్క పరిచారకులు, ఇప్పుడు కుమారుడే వచ్చాడు. కుమారుడిని కనుక చంపేస్తే ఇంతవరకు కౌలుకున్నది, ఎప్పటికైనా పొలం ల్యాండ్ డీడ్ మన మీద లేదు, కౌలుకు ఉన్నది. ఇప్పుడు కుమారుణ్ణి కనుక చంపేశామనుకో ఆ స్వాస్థ్యమే మనదైపోతుంది, ఆ స్వాస్థ్యమే మనదైపోతుంది అనుకొని ఆయనను చంపారంట. అప్పుడు ప్రభు వారిని ఒక ప్రశ్న ఇస్తాడు, చూడండి 7వ వచనం, 12వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆ కాపులు, ఇతడు వారసుడు, ఇతని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి. అనగా రానున్న శుభ శుక్రవారంలో ఏం జరగబోతుందో చెప్తూ ఉన్నాడు. నేను మీ దగ్గరికి వచ్చాను, దేవుడు నా పొలమైన, తన పొలమైన దేవుని రాజ్యమునే కానీ లోకాన్నే కానీ లోకములో ఉన్న ఆత్మీయతను కానీ యూదులకు పంచిపెట్టాడు. ఆ పంచిపెట్టిన దానికి తిరిగి ఏమడుగుతున్నాడు? వారి నుంచి ఫలం అడుగుతూ ఉన్నాడు. ఆ ఫలము వారు ఎప్పుడైతే ఇవ్వకపోగా దాన్ని మొత్తం మింగేద్దాము అనుకుంటూ ఉన్నప్పుడు ఏం జరిగింది? అతనిని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి. కావున ద్రాక్ష తోట యజమానుడు ఏమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును గదా. మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వల్లనే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదవలేదా అని అడుగగా, కాబట్టి మన కుటుంబాల్లోకి ఆయన ఎందుకు వస్తున్నాడు? ప్రతి శుభ శుక్రవారము, ప్రతి శ్రమ ధ్యానములు ఎందు మనం గుర్తు చేసుకోవాల్సిందేంటి? ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మనం మరలా క్రీస్తుని తృణీకరిస్తున్నామా, తిరస్కరిస్తున్నామా? మనము కూడా సిలువ వేసేటువంటి వారిలో, ఆ యొక్క ఉమ్మిన వారిలో, కొరడాలతో కొట్టిన వారిలో, చెంప మీద కొట్టిన వారిలో, ముళ్ళ కిరీటము ఒత్తిన వారిలో మనము కూడా ఉన్నామా అని చెక్ చేసుకోవడానికి సమయాన్ని మనకిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆనాటి యూదులు అగ్రగణ్యులు, యూదుల మతములో ఉన్న అగ్రగణ్యులు సైతము ఆయనని గుర్తుపట్టలేకపోతున్నారు, ఆయన అధికారాన్ని అంగీకరించలేకపోతున్నారు, ఆయన దేవుని నుంచి వచ్చాడని ఒప్పుకోలేకపోతున్నారు, దేవుని అధికారానికి సబ్మిట్ కాలేకపోతున్నారు. దానికి గల కారణం ఏంటి? వారి దగ్గర ఉన్న చిన్న రాజ్యమైన, యోహాను సువార్తలో కనుక మనం చూసినట్లయితే లాజరుని లేపినప్పుడు వాళ్ళు ఒక మాట అంటారు, ప్రభువు ఇలాగూ పునరుద్ధానపరిచాడు లాజర్ని, లోకమంతా వెర్రెత్తి అతని వెనక వెళ్తూ ఉన్నది. మన పరిస్థితి ఏంటి? ఇదంతా కనుక జరిగితే అలర్లు వస్తాయి, అలజళ్ళు వస్తాయి, మనకు ఉండవలసిన ప్రాధాన్యత మనకు పోతుంది. కాబట్టి ఈలాగను గనక అల్లర్లు ఇవి జరిగితే రోమియులు వచ్చి మనకున్నపాటి కొంత స్వాతంత్రమును, మనకున్నపాటి కొంత రాజ్యమును కూడా వారు తీసివేసుకుంటారు. కాబట్టి అందరూ చనిపోవడం కన్నా యూదా మతము కొరకు, యూదా దీని కొరకు ఒక్కడు చనిపోతే బాగుండు అని అంటారు. అప్పుడు యోహాను సువార్తలు అంటాడు 10వ అధ్యాయము 11వ అధ్యాయంలో, లాజరు లేచిన తరువాత అప్పుడు ఆ ప్రధాన యాజకుడైన కైపా అనుకుంటాను అతను అంటాడు, ఆయన ప్రధాన యాజకుడుగా ఉండి రానున్న దినములో ప్రభువుకు సంభవించబోవు దాన్ని ఆయన ప్రవచిస్తున్నాడు అంటాడు. అంటే అందరి కొరకు ఒకడు చనిపోవడము బెటర్. కానీ వారు దేని కొరకు? అందరి కొరకు ఒకరు చనిపోవాలనుకుంటున్నారు. వారికి ఇచ్చిన చిన్న రాజ్యం కొరకు, వారికి ఇచ్చిన చిన్న ఆ యొక్క ఈ మాట్లాడుతున్న వారందరూ కూడా ఆలయంలో అగ్రగణ్యులుగా ఉండి అధికారంలో ఉన్నవారు, వారందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, ఒకవేళ ఇది గనక జరిగితే మనకున్న ఈ కొంతపాటి ఇన్ఫ్లుయెన్సు, ఈ కొంతపాటి ఇది కూడా వెళ్ళిపోతుంది అని దేవుని కన్నా కూడా ఇహలోకంలో ఉన్నదాన్ని వారు ఎన్నుకొని 70 ఏళ్ల చూపే చూస్తున్నారు, కానీ 70 ఏళ్ల తర్వాత మించిన చూపు వారు చూడలేకపోతున్నారు. సో ప్రభువును వీరు ప్రశ్నించడానికి కానీ, తర్కించడానికి కానీ, ఆ తర్వాత విమర్శించడానికి కానీ, ఆ తర్వాత చంపడానికి ఎంత ఎత్తులు వేయడానికి గల కారణమంతా ఏంటంటే, వారికి దేవుడు ఇహలోకములో ఇచ్చిన ఒక చిన్న భాగము ద్వారా ఆయన భూలోకమంతా కూడా వారు ఆత్మ ద్వారా మిగతా వారికి అందరికీ కూడా దేవుణ్ణి తెలియపరచాలి అని వారిని పంపించాడు కదా. కానీ వారు ఎప్పుడైతే దేవునిని తెలుసుకున్నారు, కొంతవరకు తమ దగ్గర పెట్టుకున్నారు, తెలుసుకున్నారు, మిగతా వారికి దానిని ఇవ్వలేదు.
అందుకనే ఆయన వచ్చి ప్రేమించి ఆ యొక్క సుంకరులతో పాపులతో ఆయన జతకలుస్తూ ఉన్నప్పుడు, ఇదిగో ఇతను తిరుగుబోతూ, తాగుబోతూ, తినుబోతూ, ఇతను వచ్చి సుంకరులతో వీటితోనుంటున్నాడు అంటున్నాడు. కానీ ఆయన ఎందుకు వస్తున్నాడు? వారు ఏ యొక్క ఆత్మీయ అధికారము వారికి ఇవ్వబడి ఉన్నదో ఆ ఆత్మీయ అధికారాన్ని వారు తమ దగ్గరనే ఉంచుకున్నారు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము, దేవుడు తప్పిపోయిన గొర్రెల్ని ఏ విధముగా దగ్గరికి తీస్తాడు అనేది మర్చిపోయి ఆ యొక్క తప్పిపోయిన గొర్రెల్ని పట్టించుకొని స్థితికి వచ్చేసిన దాఖలాలు. అందుకని ఆయన అంటాడు, స్వస్థత కావలసినది ఎవరికి? రోగులకే కదా స్వస్థత కావలసినది. ఎవరైతే తాము నీతి పరులు అనుకుంటారో వారి కొరకు నేను రాలేదు, ఎవరైతే నీతి పరులు కాదు అనుకుంటారో వారి కొరకు నేను వచ్చాను అన్నమాట మాట్లాడతాడు. కాబట్టి ఈ యొక్క ఉదంతంలో అంతా ఏం జరుగుతున్నది? ప్రభువు ఒక రాజ్యాన్ని, ఒక ఆత్మీయ అధికారాన్ని, ఒక ఆత్మీయ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ని వీరికి ఇచ్చాడు. ఇచ్చి లోకమంతా కూడా ఈ యొక్క యెరూషలేము పట్టణానికి వచ్చి ఆరాధించాలని, ఈ యెరూషలేము పట్టణంలో ఉన్న నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలని, ఈ యొక్క చిన్న పట్టణము ద్వారా భూలోకమంతా ఆయన ఇది విస్తరించాలనే దీనితో ఆయన ఉన్నప్పుడు, ఆయన లోకమునకంతటికీ తన యొక్క ప్రాణమును రక్తమును చిందించడానికి వచ్చినప్పుడు వీరికి అది కొంతవరకు అర్థం కాలేదు. బహుశా కొంతవరకు అర్థమైంది, కానీ వెలిచూపుతో 70 ఏళ్ల చూపుతో పోతున్నారే కానీ 70 ఏళ్ల తర్వాత ఉన్నదాన్ని వారు చూడలేకపోయారు. అందుకని వారికి ఆన్సర్ తెలిసినప్పటికీ అధికారం ఆయనది దేవుని దగ్గర నుంచి వచ్చిందని బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా తెలుసు, ఆయన చేస్తున్న అద్భుతాల ద్వారా తెలుసు. కానీ అద్భుతాలను ఏమంటారు? వీడు దయ్యాలని వెళ్ళగొడుతూ ఉన్నది బిల్జీబూబు వలన వెళ్ళగొడుతున్నాడే కానీ వేరే దాని వలన కాదు అంటారు. కాబట్టి వారు వారి యొక్క చిన్న స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ను కాపాడుకోవడానికి ఆయన అధికారమును ఆయనను తృణీకరించడానికి కూడా వెనకాడలేదు. కాబట్టి ఈ దినము మనము ఈ యొక్క వాక్య భాగం ద్వారా నేర్చుకోవాల్సిందేంటి? 5 ఉదంతాలు ఉన్నాయి, వాటంతట్లోకి ఈరోజు వెళ్ళలేము. మనం నేర్చుకోవలసినదేంటి? ఆయన ఏమంటున్నాడంటే, నీవు ఆయన్ని స్వీకరించావా? ఆయన అధికారం ఏంటో నీకు అర్థమైందా? ఆయన కటువుగా మాట్లాడినప్పుడు, ఆయన ఆలయ సంస్కరణ చేయాలనుకున్నప్పుడు ఎందుకు చేస్తున్నాడు నీకు అర్థమైందా అని అడుగుతున్నాడు. తర్వాత యోహానిచ్చు బాప్తిస్మమును ఆయన గుర్తు చేస్తూ ఉన్నప్పుడు, యోహాను బాప్తిస్మము నీటి బాప్తిస్మం మాత్రమే అని గుర్తుపెడుతున్నాడు, కానీ ఒక పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది ఉందని చెప్తున్నాడు. కాబట్టి మనమందరము కూడా ఒక రకంగా లూజ్గా మాట్లాడేయాలంటే, కమింగ్ ఫ్రమ్ క్రిస్టియన్ ఫ్యామిలీస్ సమ్టైమ్స్ ఒక రకంగా దేవుణ్ణి తెలుసుకున్నాము అనుకుంటామేమో, ఒక రకంగా బాప్తిస్మం తీసుకుంటామేమో, కానీ అది పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి మనం ఆ బాప్తిస్మం పొందుకున్నామా లేదా, దేవుని నుంచి ఆ బాప్తిస్మం పొందుకున్నామా లేదా అని మనకు ఎలా తెలుస్తుంది? మన మారిన జీవితం ద్వారా, మన ప్రవర్తన ద్వారా, పరివర్తన చెందిన జీవితం ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఆయన తన నశించిన గొర్రెల దగ్గరికి వచ్చానంటున్నాడు. నిన్న చూసినట్లయితే ఆ నశించిన గొర్రెలు గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు ఆ నశించిన గొర్రెలు దేవుడు ఆత్మీయ అధికారం ఇచ్చి మిగతా వారినందరినీ దేవుని దగ్గరికి తీసుకురావడానికి పెట్టిన వారు కూడా ఆ రీతిగా ఉన్నప్పుడు ఆయన మరొకసారి వారితో గుర్తు చేస్తున్నాడు, తన వారి దగ్గరికి ఆయన వచ్చెను, తన వారి ఆయనను అంగీకరించలేదు. ఎంతమంది అయితే ఆయనను అంగీకరించారో వారందరికీ కూడా ఆయన దేవుని పిల్లలగుటకు అధికారమునిచ్చెను. ఎంతమంది అయితే అంగీకరించారో. కాబట్టి యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాలి. ఆ తర్వాత మనం నీటి బాప్తిస్మపు అనుభవం కలిగి ఉండాలి. అపోస్తుల కార్యంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఉన్నాడు గనక ఆ నీటి బాప్తిస్మం కార్యక్రమంలో ఏమంటాడు? ఇదిగో ఇది మీకు మీ పిల్లలకు ఇస్తున్న వాగ్దానము, మారు మనస్సు పొందుడి. ఒకసారి చదివి ముగిస్తాను. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 37వ వచనం. ఈరోజు ఇక్కడ కూర్చున్న అందరితో మనం చిన్నవారై ఉండొచ్చు, పెద్దవారై ఉండొచ్చు, క్రైస్తవులు అయి ఉండొచ్చు, ఆల్రెడీ క్రైస్తవ కుటుంబాలు పుట్టుండొచ్చు, బాప్తిస్మం తీసుకున్నాం అనుకోవచ్చు. అది నీటి బాప్తిస్మం కావచ్చు, చిలకరింపు బాప్తిస్మం కావచ్చు, పెళ్లి బాప్తిస్మం కావచ్చు, ఏ టైప్ ఆఫ్ బాప్తిస్మం అన్న కావచ్చు. ఈరోజు మరొకసారి మనకు గుర్తు చేస్తున్నాడు. వారు ఈ మాట విని 2:37 వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని
సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలను అడగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతను వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండేది. అదే మాట ఈ దినం మరొకసారి క్రైస్తవులమైన వారమైనప్పటికీ ఈ యొక్క శ్రమల ధ్యానం సమయంలో మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. రక్షణ ఉందా? నీ బాప్తిస్మము క్రైస్తవ కుటుంబంలో పుట్టావు కనుక తీసుకున్న బాప్తిస్మమా, లేకపోతే నిజమైన బాప్తిస్మమా? నిజమైన బాప్తిస్మం అయితే ఆల్రెడీ నువ్వు పరిశుద్ధాత్మ దేవుని రుచి చూసి ఉంటావు. ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీ మనస్సాక్షిని ఎప్పటికప్పుడు గద్దిస్తూ, నీ పాత ప్రవర్తన నుంచి బయటికి రాలేకపోతున్నానని చింతిస్తూ, బాధపడుతూ, కన్నీరు కారుస్తూ ఆ యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో పరిశుద్ధతలోకి నడిపించబడుతూ పరివర్తన చెందిన జీవితాలుగా ఉంటాయి. కాబట్టి ఈ రీతిగా మనం ఉండాలని, మరొకసారి మనం ప్రభువు వైపును చూడాలని ఆయన గుర్తు చేస్తూ ఆయన అధికారాన్ని ఒప్పుకోమంటున్నాడు. ఆయన అధికారము కింద మనం ఉండి ఆశీర్వాదాలు పొందుకోవాలని అంటున్నాడు. రక్షణ పొందండి, బాప్తిస్మం తీసుకోండి. ఆ బాప్తిస్మము పరిశుద్ధాత్మ బాప్తిజం అయి ఉండాలి. అనగా నాలుకలతో భాషలతో మాట్లాడేది కాదు. నీ ప్రవర్తన మారి పరివర్తన చెందిన జీవితముగా నీకు అర్థమయ్యేటట్టు, నీ చుట్టుపక్కల వారికి అందరికీ అర్థమయ్యేటట్టు ఆ రీతిగా ఉండమని మరొకసారి మనందరితో, క్రైస్తవులమైన మనతో గుర్తు చేస్తున్నాడు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును అంటున్నాడు. మీకును మీ పిల్లలకును మీ కుటుంబములకు. కాబట్టి మనము నమ్ముకుందాం, మనం ముందుకు వెళ్దాం, మన పిల్లల్ని ప్రేరేపిద్దాం, ప్రోత్సహిద్దాం, వారికి రక్షణను పరిచయం చేద్దాం, బాప్తిజం అనుభవాన్ని పరిచయం చేద్దాం. వారిని ముందుకు తీసుకువెళ్తూ దేవుని పరలోక రాజ్యంలో మనమందరము కలిసి మరలా ఆనందించేటువంటి కృప మనం కలిగి ఉందాం. ప్రార్థన చేస్తాను, చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు సంఘమును భద్రపరుచుకుంటూ ఈ దినము మరి ప్రభు అగ్రగణ్యులైన వారందరూ నాయన నిన్ను విమర్శించడానికి, తర్కించడానికి, ప్రశ్నించడానికి, నిన్ను చిక్కులు పెట్టడానికి వచ్చినప్పుడు నీ వారి మాటలతో వారితోనే మాట్లాడుతూ బాప్తిజం ఇచ్చి యోహాన్ని గుర్తు చేస్తూ, రక్షణను గుర్తు చేస్తూ, బాప్తిజము గుర్తు చేస్తూ, మనుష్యులకు భయపడవద్దు, దేవునికి మాత్రమే భయపడు అని గుర్తు చేస్తూ, దేవుని అధికారము కిందకి రా అని గుర్తు చేస్తూ ఉండగా మేమందరము కూడా నాయన మా హృదయాల్లోకి వాక్యము తీసుకుంటూ, మేము ఎక్కడైనా తొట్టిల్లి ఉంటే, తప్పిపోయి ఉంటే మమ్మల్ని క్షమించు. ఎవరికి వాళ్ళము నాయన తప్పిపోతూనే ఉంటాము నాయన ఎప్పటికప్పుడు. కానీ మరలా తిరిగి నీ కృప ద్వారా మమ్మల్ని నీ దగ్గరికి తీసుకుంటూ, మా పాపములను మేము ఒప్పుకుంటూ, మా ప్రవర్తనలో మార్పు తెచ్చుకొని పరివర్తన చెంది మరి నాయన నీకు ఇష్టలుగా ఉండగలిగినట్లుగా, నీ ఆశీర్వాదాలు పొందుకోగలిగినట్లుగా, అది మాకు మాత్రమే కాక దూరస్తులకు, నీ కుటుంబీకులకు, నీ పిల్లలకు అంటున్నాడు గనక అది మాకు, మా పిల్లలకు, మా తరతరములకు ప్రాప్తించగలిగినట్లుగా మేము నాయన కారణ భూతులుగా ఉండగలిగినట్లుగా సహాయాన్ని దయచేయి. ఆ రీతిగా ఇక్కడ ఉన్న సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున వారిని, వారి కుటుంబాలని ఆశీర్వదించి దీవించమని మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.